మోహిని ఏకాదశి వ్రతం ఎలా చేయాలి? పూర్తి విధానం, లాభాలు తెలుసుకుందాం. మోహిని ఏకాదశి వైశాఖ మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈసారి ఈ పవిత్ర వ్రతము ఏప్రిల్ 27 సోమవారం నాడు వస్తుంది. ఆ రోజు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అవతరించారని నమ్ముతారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా పాపాలు నశించి కష్టాలు తొలగిపోతాయని, 1000 గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. సముద్రమథనం తర్వాత అమృతాన్ని రాక్షసుల నుండి రక్షించడానికి మరియు దేవతలకు అందించడానికి విష్ణుమూర్తి మోహిని రూపం దాల్చాడని పురాణ గాథ ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరి ఆత్మశుద్ధి జరుగుతుందని నమ్ముతారు. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి. విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేస్తే అత్యంత శ్రేష్టం. ఏకాదశి రోజున అన్నం తినకుండా వీలైతే ఉపవాసం ఉండి సాయంత్రం పండు తీసుకోవాలి. ఆ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల విశేష ఫలం లభిస్తుంది. నాన్ వెజ్కు, మద్యానికి దూరంగా ఉండాలి. వెంట్రుకలు, గోర్లు కత్తిరించకూడదు. ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఉపవాస కథను తప్పక వినాలి. ఇప్పుడే ఫలితం అందుతుంది. మరి మోహిని ఏకాదశి వ్రతం విశిష్టత, ఉపవాసం వల్ల లభించే ఫలితాలు, పురాణ కథ వివరాలు వినాలనుకునేవారు ఈ క్రింద ఉన్న లింకును క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.